శుక్రవారం నాడు వచ్చింది. ఆ రోజు జ్వరం వచ్చిందని వచ్చింది. జ్వరానికి అని చెప్పి వీళ్ళు లోపలికి వచ్చినాక మామూలుగా ఒక గ్లూకోజ్ పెట్టి పంపిస్తారని వీళ్ళు అనుకున్నారు. టెస్టులు చేసినాక వీళ్ళు గ్లూకోజ్ పెట్టి డైరెక్ట్ ఐసీలోకి తీసుకెళ్లారు. ఆమెకు ఐసీలోకి తీసుకెళ్ళేటంత సీరియస్ ఏం లేదు అసలుకి. లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళినాక పేషెంట్ ఇంకా మనుషులు ఉండాలి కదా, ఎవరిని లోపలికి అలో చేయలేదు. కనీసం పాలు దాపడానికి కూడా ఎవరైనా వెళ్తుంటే కూడా అలో చేయలేదు. లంగ్స్ ఒక్క రోజులోనే లంగ్స్కి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. లంగ్స్కి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ పిల్ల మాతో మంచిగా మాట్లాడింది. లోపలికి పోయినాక కూడా అంత పెద్ద సీరియస్ మాకేం కనిపించలేదు అసలుకి. ఉన్నట్టుండి ఆ పిల్లకి మత్తు ఇంజక్షన్ వేసిరు. ఇక్కడ ఒక ఇంజక్షన్ వేసిరు. దీనికి కూడా మత్తు ఇంజక్షన్ లేకుండా డైరెక్ట్ వేసిరు ఇక్కడ రంధ్రం పెట్టి. తర్వాత మత్తు ఇంజక్షన్ వేసిరు. ఆ రెండిట్ల వల్ల ఆ పిల్లకి ఎక్కడ ప్రాబ్లం అయింది కానీ ట్రీట్మెంట్ కరెక్ట్ జరగలేదు. ఆ పిల్లకి కరెక్ట్ జరగక ఆ పిల్ల చనిపోయింది. మొత్తం డబ్బులు కట్టించుకున్నాక చనిపోయింది అని చెప్పారు. బాగానే 1,50,000 పైన అయినాయి. డబ్బులు కట్టినాక పేషెంట్ చనిపోయిందని అప్పుడు చెప్పారు. ఒక 10 నిమిషాలలోనే ఇదంతా డ్రామా ఆడిరు. ఆ పిల్ల నిన్న మార్నింగే చనిపోయింది. ఒక 10 నిమిషాలలోనే డ్రామా ఆడిరు అంతే. మేమేం కోరుకుంటలేం, పిల్లలకు న్యాయం జరగాలి. ఈమెకు 10 lakhs, ఈమెకు 10 lakhs డిపాజిట్ చేయాలి అంతే. అంటే ఆయన తండ్రి కూడా బాగాలేడు. నిన్న ఫీవర్ తోటి ఆమె ఫస్ట్ మా తమ్ముడు మా మరదలు వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినారు. అయితే వాళ్ళకి ఏమైందంటే ఫీవర్ ఎక్కువ వచ్చింది. ఎక్కువ వస్తే ఇట్లా ఇక్కడ నుంచే వస్తున్నారు, దారిలో వస్తున్నారు కాబట్టి ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇన్నే చేసుకుందాము, అంతవరకు పోతే మనకి ఇంకేం జరుగుతుందో అనే ఉద్దేశంతో వచ్చిండ్రు. ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినరు. అడ్మిట్ అయిన తర్వాత ఫీవర్ ఎక్కువ అయింది అని సార్ ఏం చెప్పిండు, ఫీవర్ ఉంది, మీరు అడ్మిట్ అయితేనే మీకు ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పిండు. ఆ ట్రీట్మెంట్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్తే సరే ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన ఏం చేసిందంటే ఈ ట్రీట్మెంట్ తోటి ఈమె కాదు లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీ లోపల మొత్తం నీరు వచ్చింది. ఆ నీరు నుంచి ఆమెకు మొత్తం ఆయాసం వస్తుంది, ఉబ్బసం వస్తుంది. ఈమెకు ఆక్సిజన్ పెడితేనే ఓకే అవుతుంది అని ఐసీలో తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టిన తర్వాత అంటే ఆ రోజు అట్లే ఆక్సిజన్ తోటి ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆక్సిజన్ తోటే ఉన్నది. ఆ ఆక్సిజన్ ఉన్నప్పుడు మరుసటి రోజు నాకు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా పరిస్థితి అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసిండు. నాకు కూడా ఏడుపు వచ్చింది. నేను వచ్చి మళ్ళా రెస్పాండ్ ఏం కాదు, నేనున్నా, నీకు ఎన్ని విధాలైనా నేను సాయం చేస్తాను వచ్చి అని చెప్పి మళ్ళా వచ్చి డబ్బు పరంగా నువ్వేమి వరి కాకు నేనున్నా అని చెప్పి చేసుకున్నా సార్. చేసుకున్న తర్వాత ఆయన వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పిండు. ఆయన ఏ రకంగా మేము మెడిసిన్ రాసిన కూడా దాన్ని కోఆపరేట్ చేసి మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చినాము డాక్టర్కు. కానీ పేషెంట్ దగ్గర ఎవరిని ఐసీయూలో ఉన్నాడు, ఇన్స్పెక్షన్ అవుతుంది అని ఎవరిని పంపించలే. ఓన్లీ గ్లాస్ నుంచే చూడాలి, గ్లాస్ నుంచే పోవాలి. మేమేమన్నా పాలు కానీ ఏమన్నా తాపియండి సార్, జ్యూస్ తాపియండి అంటే వాళ్ళ పేషెంట్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ నుంచే ఇచ్చిండు. వాళ్ళ ఏం ట్రీట్మెంట్ చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రో మాకు ఏం తెలియలేదు. మేము మందులు ఇచ్చే వరకే మా బాధ్యత, మందులు తీసుకుపోయి ఇచ్చే వరకే మా బాధ్యత. కానీ వాళ్ళు ఏం చేసిండ్రో మా ట్రీట్మెంట్ నుంచే ఆయన నిర్లక్ష్యం వల్ల ఆ ట్రీట్మెంట్ ఏం చేసిండు అనే నిర్లక్ష్యం వల్లనే ఆమె అకాల మృత్యు అయిపోయింది. ఇంతకుముందు కూడా ఇట్లా అయిందంట. మరి నెక్స్ట్ డే కూడా మళ్ళీ నెక్స్ట్ డేలా ఇట్లా ఉంటే ఈమె మొత్తం సార్ 1 డేలా ఓ రోజు 40,000 కట్టినాము, ఓ రోజు 30,000 కట్టినాము, ఓ రోజు 20,000 కట్టినాము. ఇట్లా కట్టుకుంటా వచ్చినాము. లాస్ట్ వరకు నిన్నటి వరకు మొత్తం 1,50,000 అయింది సార్. మాది 1,55,000 ట్రీట్మెంట్ బాగాలేక మరి మేము ఎంతైనా పర్వాలేదని మేము క్రెడిట్ చేసినాం. కానీ ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ బాగాలేకనే మా పేషెంట్ ఈ విధంగా పరిస్థితి ఇట్లా ఇదైంది. మాకు ఈ న్యాయం జరగాలి వీళ్ళతోటి.